మన దేవాలయాలు కేవలం పూజ చేసే స్థలం కాదు, అవి రహస్యాలతో నిండిన ప్రదేశాలు. జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో అత్యంత మిస్టీరియస్ దేవాలయాల్లో ఒకటి. ఒకప్పుడు ఒడిశా ప్రాంతంలో ఇంద్రజుమ్న మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కోరిక, విష్ణుమూర్తిని స్వయంగా దర్శించుకోవాలి అని. అప్పుడు ఒకరోజు ఆయనకు ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నీలమాధవుడు అనే దేవుడు అడవిలో ఉన్నాడని తెలిసింది. రాజు వెంటనే ఆ దేవుడిని వెతికించాడు. చివరికి ఆయన ఆ దివ్య రూపాన్ని కనుగొన్నాడు. ఆ ఆనందంలో జగన్నాథ స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించాడు. కానీ అసలు అద్భుతం అక్కడే మొదలయ్యింది. ఒక వృద్ధుడు వచ్చి, నేను ఈ విగ్రహాలను తయారు చేస్తాను, కానీ ఒక షరతు, ఎవరు తలుపు తెరవకూడదు అన్నాడు. రోజులు గడిచాయి. లోపల ఎలాంటి శబ్దం వినిపించట్లేదు. ఆందోళన చెందిన రాజు తలుపు తెరిచాడు. అప్పుడు ఆ వృద్ధుడు కనిపించలేదు, కానీ విగ్రహాలు మాత్రం పూర్తిగా తయారు కాలేదు. అప్పటి నుంచి జగన్నాథ స్వామి విగ్రహం ఇలా ప్రత్యేకంగా ఉంది. ఇది కేవలం కథ కాదు, దైవ చరిత్రలో ఒక అద్భుతం. ఇంకా ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటంటే, ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి సముద్రం నుండి ప్రత్యేకమైన కలప తీరానికి చేరుతుంది. ఆ కలపతోనే జగన్నాథ స్వామి విగ్రహాలను మళ్ళీ తయారు చేస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం.